అందరికీ నమస్కారం అండి. ఈరోజు పచ్చిమిర్చి మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనము పల్లీలు, కొబ్బరి, పుట్నాల పప్పు, గసగసాలు, నువ్వులు, జీలకర్ర, సాజీరా, కట్టె, అలాగే మిరియాల, లవంగాలు, ఒక్క ఇలాచి అన్నిటినీ ఇలా దోరగా వేయించుకోవాలి. ఒక పక్కకి పెట్టేసుకొని దీంట్లో కాస్తంత ఉప్పు, అలాగే ధనియాలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను ఒక చెంచా పొడి వేసుకుంటున్నాను. దీంట్లోనే మనము ఎల్లిపాయలు ఒక 10 ఎల్లిపాయలు తీసుకుంటే చాలు. మనం పచ్చిమిర్చి మసాలా చేయాలి కాబట్టి ఇలా ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకొని దీన్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నిలువుగా కట్ చేసుకున్న దాన్ని మనము కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇలా తీసుకొని దీంట్లో మనము నూరు పెట్టుకున్న మసాలాని కలిపేసేయాలి. అలాగే నేను దీంట్లో కారం లేకుండా టేస్టీగా ఉండడానికి నేను ఒక చిన్న పెరుగు ప్యాకెట్ని కలుపుతున్నాను. ఇలా ఒక పెరుగు ప్యాకెట్ని వేసుకొని కారం లేకుండా మనకి దీంట్లోనే మనం కొంచెం ఉప్పు కావాల్సి వస్తే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 2 టమాటాలు అలాగే 2 ఉల్లిగడ్డలు ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మనకి కారంగా ఉండకుండా మంచిగా మనము కలిపి ఒక 5 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఆయిల్లో ఇవన్నీ నేను చూపిస్తున్నట్టుగా బగారా మసాలా అలాగే ఆనియన్స్ మంచిగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక చెంచా పసుపు అలాగే ఒక చెంచా అల్లం గడ్డ వేస్తున్నాను. బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే కారం వేసేసాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఏగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న మసాలా అదంతా దీంట్లో వేసేసుకొని 1 గ్లాసు వాటర్ వేసేసుకోవాలి. అదంతా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో గరం మసాలా అలాగే పైనుంచి కొత్తిమీర లేదా మనము కస్తూరి మెంతి అన్న వేసుకోవచ్చండి. నూనె ఇలా పైకి తేలే వరకు మనము ఒక 5 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టి టేస్టీగా చపాతీలో కానీ లేదా రైస్లో కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.